భారతదేశంలో సహజ ఆహార వైవిధ్యం ఉండగా కేవలం కృత్రిమ విటమిన్ల తయారీ కంపెనీల కోసమే ఈ పథకాన్ని తెచ్చారనే బలమైన విమర్శ సామాజిక సంస్థల నుండి వస్తోంది. బియ్యంలో కలిపే విటమిన్ల పొడిని తయారు చేసే హక్కులు కొన్ని అంతర్జాతీయ బహుళజాతి కెమికల్ కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. రైస్ మిల్స్లో బ్లెండింగ్ యంత్రాల ఏర్పాటు, క్వాలిటీ చెకింగ్ కార్పొరేట్ కంపెనీల నియంత్రణలోకి వెళ్తున్నాయి. ఇది స్థానిక మార్కెట్ను దెబ్బతీసి విదేశీ కంపెనీల వ్యాపారానికి బాటలు వేస్తోందని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. భారతీయ సాంప్రదాయ వంట పద్ధతుల్లో బియ్యాన్ని 2-3 సార్లు కడగటం, అన్నం ఉడికిన తర్వాత గంజి వార్చడం సర్వసాధారణం. కృత్రిమంగా పైన పూత పూసిన లేదా కెమికల్ కలిపిన ఈ విటమిన్లు బియ్యాన్ని కడిగినప్పుడు, గంజి వార్చినప్పుడు దాదాపు 50-70% వరకు కొట్టుకుపోతాయని ప్రయోగశాల పరీక్షల్లో తేలింది. అంటే ప్రభుత్వం వేల కోట్లు పెట్టి కలిపిన విటమిన్లు పేదల కడుపుల్లోకి వెళ్లకుండా నీటి పాలవుతున్నాయి. కేవలం బియ్యాన్ని నమ్ముకొని వేల కోట్ల ఖర్చు పెట్టే బదులు అదే బడ్జెట్తో రేషన్ వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె, పాలు ఇంకా గుడ్లు అందిస్తే ప్రజలకు సహజంగానే అన్ని పోషకాలు అందుతాయనేది చాలా సంస్థలు చెప్తున్న మాట.